సమ్మక్క కూతురు ఆ ఊళ్ళో తలదాచుకుందా? కాకతీయుల భీకర పోరాటం నుంచి తప్పించుకుని వచ్చిన ఆ నారీ పేరే ఆ ఊరికి స్థిరపడిందా? ఏ గడప తొక్కినా, ఏ తలుపు తట్టినా నాగబంధంతో ముడిపడి ఉన్న ఆ ఊరి వారి పేర్ల వెనకున్న కథేంటి? ఊరంతా నాతోనే స్పెషల్ స్టోరీ. చరిత్రను వెలికితీసిన కొద్దీ కొత్త విషయాలు బయటపడుతుంటాయి. అయితే అలాంటి కొత్త విషయాలు బయటపడుతూ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్న గ్రామం నాగులపేట. అయితే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న క్రమంలో ఆ సమ్మక్క సారలమ్మ జాతరకు ఈ నాగులపేటకు ఏంటి సంబంధం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారక్క జాతర నాగులపేటకు సంబంధం ఏంటి? ఒక్కసారి చరిత్రలోకి వెళితే చాలా గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. ఈ గ్రామం పేరు నాగులపేట. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఓ కుగ్రామం. ఈ గ్రామం కింద మట్టి పొరల్లో ఓ గొప్ప పూర్వకాలపు మహానగరమే బయటపడుతుందని భక్తుల నమ్మకం. నాగులపేటలో నాగప్రతిమలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అందుకోసమే ఆ ఊరిలోని వాళ్ల పేర్లన్నీ కూడా నాతోనే మొదలవుతాయంటారు. సహజంగా చాలా ఏళ్ళ క్రితమే సహజంగా ఏర్పడిన నాగులమ్మ దేవస్థానం ఉంది ఇక్కడ. మాకు నాగులమ్మ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. సో నాగులమ్మ దగ్గర మనం ఏ మొక్కుకున్నా ఏమనుకున్నా అది కోరికలు నాగులమ్మ దేవి తీరుస్తుంది. కాబట్టి మా నమ్మకం కొద్దీ నా అక్షరం పైన ఎక్కువగా పేర్లు రావడం జరుగుతుంది. నరేంద్ర, నాగరాజు, నరేష్, అదే ఆడపిల్లలైతే నాగరాణి, నవ్యశ్రీ. నాగులపేటకు వచ్చే కోడళ్లు కాని అల్లుడి పేర్లు కూడా చాలా వరకు నా అనే అక్షరంతోనే మొదలవుతాయి. ఎందుకంటే నా అక్షరంతో మొదలయ్యే పేర్లను ఎక్కువగా వివాహం చేసుకోవడానికి ఈ గ్రామస్తులు ఇష్టపడతారు. ఎందుకు నవ్యశ్రీ అని పెట్టుకున్నారు? అమ్మ వాళ్ళు నాగులమ్మ దానిపైన పెట్టిరు నాకు కూడా నవ్యశ్రీ అని. ఇక్కడికి కోడలుగా వచ్చిన నేను నాగులపేటకి. సమ్మక్క పగిడిద్ద రాజులు కాకతీయులకు కప్పం కట్టకపోవడంతో జరిగిన భీకర యుద్ధంలో సమ్మక్క పగిడిద్ద రాజుల కుమార్తె అయిన నాగులమ్మ ఈ ప్రాంతానికి వచ్చిందట. ఆ యుద్ధ కాలంలో ఆమె ఇక్కడే తలదాచుకుందట. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతానికి నాగులపేటగా ఈ ఊరి పేరు వచ్చిందంటారు. అక్కడ వికారమైన పోరు జరుగుతున్న సమయంలో వాళ్ళు జంపన్న ఆ యొక్క పోరును భరించలేక జంపన్న వాగులు ఆయన పడి చనిపోవడం జరిగింది. ఈ నాగులమ్మ తల్లి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వయంగా వెలిసి ఈ ఏరియాలో ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ తీర్చి, ఇక్కడ కష్ట సుఖాలు ఏ ఉన్నా కానీ తీర్చి వారు. హిందూ, బౌద్ధ, జైన మతాచారాల్లోనూ నాగదేవతల విగ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఊళ్ళో ఒకే చోట 285 నాగ ప్రతిమలతో పాటు 5 పడగల పాముల వంటి విగ్రహాలు బయటపడ్డాయి. నాగదేవతపైనున్న సెంటిమెంటుతో నాగరాజు, నాగరాణి, నాగేందర్, నాగేశ్వర్, నాగరత్న లాంటి పేర్లను పెట్టుకుంటామని చెబుతున్నారు. వాళ్ళందరికీ అమ్మవారు అన్ని విధాల మేలు చేసింది. సంతానం కోసమైనా కానీ, ఏదైనా దోషాలైనా కానీ, నాగదోషమైనా కానీ, నాగసర్ప దోషం కానీ, అదేవిధంగా ఆర్థిక పరంగా కానీ అన్ని విధాల ఈ నాగులమ్మ తల్లి అందరికీ మేలు చేస్తుంది. అనుకున్న పని కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకు మేలు చేస్తుంది. వెనకట మా తాతలు తండ్రులు ఏం చేసినంటే ఇక్కడ వాగుండే సార్, ఇట్లా ఈ వాగు ఉన్నప్పుడు తేలినాయి. దాన్ని ఇంకా చేసిన కొద్దీ ఇంకా ఎక్కువ బయటపడినట్టు. దీని బాగా ఖర్చుతో ఇదంతా గుట్టలేకుండే. దీన్ని మంచిగా గ్రామస్తులే కొన్ని లక్షలు పెట్టి మంచిగా చేసుకున్నారు. ఇప్పుడు ఇంత అభివృద్ధి ఏంటంటే నాగులపేటకు సంబంధించి రకరకాల జానపద పురాణ కథలు కూడా వినిపిస్తుంటాయి. నాగదేవతలకు హిందూ, జైన, బౌద్ధ మతాల్లో చాలా ప్రాధాన్యత ఉంది. 3 మతాల ఏలికలో ఈ ప్రాంతం విలసిల్లి ఉండి ఉండొచ్చన్నది భక్తుల అభిప్రాయం. నాగులపేటకు 1000 ఏళ్ల నాటి చరిత్ర ఉందంటున్నారు. దాదాపుగా 1000 సంవత్సరాలు గడిచిపోయింది ఈ దేవాలయం యొక్క. ఈ చెట్టు యొక్క గువ్వము చూసుకుంటే దీనికి ఇప్పుడు బలము లేదు, నామకే వాస్తే. అందులో సర్పాలు నివసిస్తాయి. నాగసర్పము ప్రతిరోజు ఈ చెట్టు నుంచి దిగి ఈ నాగేంద్రుని పై నుంచి అమ్మవారి పై నుండి తిరిగి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఈ చుట్టూ ప్రాంతం మొత్తం తిరుగుతుంది. కానీ ఏ భక్తుడు వచ్చినా ఎవరిని కూడా ఇంతవరకు హాని చెయ్యలేదు. ఇవి స్వయంభూ. నాగదేవతకు మొక్కుకుని కోరుకున్న కోరికలు తప్పక తీరుతాయన్నది భక్తుల నమ్మకం. నాగులమ్మకు ముడుపు కట్టి కోరికలు కోరుకుంటారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అందుకొరకు మేము తెలుసుకొని కూడా ఇప్పుడే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. అమ్మగారికి ముడుపు కట్టడానికి ఈరోజు మేము చేశాము. కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి అన్ని రకాల మంచి ఉంటుంది. ఇక్కడ సంతానం కాని వాళ్లకు
తర్వాత గృహ కాని వాళ్లకు ఆరోగ్యపరంగా ధనపరంగా ఏ సమస్యలున్నా అమ్మవారికి ముడుపు కట్టి 5 సోమవారాలు సేవ చేసుకున్నట్టయితే ఆ అమ్మవారు కోరిన కోరికలను నెరవేర్చు నాగులమ్మ. నాగదేవతలతో ముడిపడి ఉన్న నాగులపేట గ్రామం మట్టి పొరల్లో మరో చారిత్రక నగరమే ఉందన్న ప్రచారం ఉంది. అందుకే ఇక్కడ ఈ చెట్టు కిందే ఆలయం కనిపిస్తుందే తప్ప ఆలయ నిర్మాణాన్ని చేయలేదంటారు స్థానికులు. విశ్వాసాలు నమ్మకాలకు తోడు చారిత్రక ఆనవాళ్ళన్నీ కలిపి ఇప్పుడు నాగులపేట వైపు భక్తులను ఆకర్షిస్తున్నాయి. వీటికి తోడు ఏ ఇంటిని కదిపినా ఏ వ్యక్తి పేరు చూసినా నాగరాణో నాగరాజో నాగేంద్రానో అన్నట్టుగా నాతో ప్రారంభం కావడం ఇక్కడ కనిపించే విశేషం. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, నాగులపేట.